నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బ్రహ్మగారు శ్రీకృష్ణస్వామి దివ్య లీలలు తెలుసుకుని పాదాల మీద పడి అద్భుతంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈ గోపాలకులకు గోవులకు దక్కినటువంటి ఈ చక్కని అదృష్టం మాకు దక్కలేదు. యద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం యద్గోకులేపి కతమాంఘ్రి రజోభిషేకం యజ్జీవితంతు నిఖిలం భగవాన్ ముకుందః త్వద్యాపి యత్పదరజః శృతి మృగ్యమేవ. ఎందుకీ బ్రహ్మ పదవి నాకు? ఈ బ్రహ్మ పదవి వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఈ గోపాలకులు ఈ గోవులు ఎంత అదృష్టవంతులో కదా. ఈ బృందావనంలోనే ఎక్కడో ఒక చోట స్థావర జంగమాత్మకమైనటువంటి రూపంతో కదలనటువంటి ఒక పదార్థంగానో ప్రాణిగానో ఇక్కడే పడున్నా అంతకన్నా భాగ్యం వేరొకటి లేదు. ఎందువల్లంటే పరమ భాగవతోత్తములైనటువంటి ఆ గోపాలకుల యొక్క గోవుల యొక్క దివ్యమైన పాదధూళి స్పర్శ చేతనే నేను పునీతమైపోతాను. అంతకు మించి అదృష్టమేముంది? ఇప్పుడు ఈ సత్యలోకానికి వెళ్ళి సృష్టించడం ఇదంతా నేను చేస్తున్నాను, నేను కర్తను అనుకోవలసినటువంటి అవసరమే లేదు. దానికన్నా ఇదిగో ఈ గోపాలకుల యొక్క జన్మ ఎంత భాగ్యమో కదా. పవిత్రమైనటువంటి నీ అనుగ్రహాన్ని సముపార్జించుకోగలిగారు. యద్గోకులేపి కతమాంఘ్రి రజోభిషేకం. వారి పాదధూళి నా శిరస్సును పడితే చాలు స్వామి, నా జన్మ ధన్యమైపోయినట్లే. ఎందుకంటే వారు భాగవతోత్తములు. యజ్జీవితంతు నిఖిలం భగవాన్ ముకుందః. ఎందువల్ల వాళ్ళంత గొప్పవాళ్ళు? వాళ్ళ జీవితము సర్వస్వము ముకుందః, నువ్వే. నిన్నే అనన్యమైనటువంటి మనస్సుతో నమ్మి ఉన్నారు కాబట్టి వాళ్ళు భాగవతోత్తములు. అద్యాపి యత్పదరజ శృతి మృగ్యమేవ. మరి నీ పాదధూళి గురించి వేదాలు కూడా వెతుకుతూనే ఉన్నాయి. సంపూర్ణమైన నీ స్వరూపాన్ని గురించి ఎలా వర్ణించగలుగుతాయి? అలాంటి వేదాలకే అంతు చిక్కనటువంటి నిన్ను భక్తితో ఈ బృందావనంలో గోకులంలో ఉన్నటువంటి గోపాలకులు గోవులు వీళ్ళందరూ వశం చేసేసుకున్నారు. ఎంతటి అదృష్టవంతులో. వాళ్ళ పాదధూళి నా శిరస్సున ఉన్నా పర్వాలేదు, నేను భాగ్యవంతుణ్ణి. గోకులవాసినాం మధ్యే యస్య కస్యాపి కతమస్య అంఘ్రి రజస అభిషేకః. ఎలాగోలా పాదధూళి లభించినా చాలు అని బ్రహ్మంతటి వారు చెబుతూ ఉన్నారంటే వారు ఎంత పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులో అర్థమవుతోంది. ఏషాం ఘోష నివాసినాముత భవాన్ కిం దేవనాతేతి నః చేతో విశ్వఫలాత్ ఫలం త్వదపరం కుత్రాప్యయన్ ముహ్యతి సద్వేషాదివ పూతనాపి సకులా త్వామేవ దేవాపిత యద్ధామార్థ సుహృత్ ప్రియాత్మతనయ ప్రాణాశయాః త్వత్కృతే. ఈ గోకులంలో ఉన్నటువంటి ఈ గోపాలకుల యొక్క ఇళ్ళు గాని సంపదలు గాని స్నేహితులు గాని పుత్రులు గాని సమస్తము వారి ఆత్మ గాని అంతా నువ్వే. అలా వాళ్ళు భావిస్తూ ఉన్నారు నిన్ను. యద్ధామ అర్ధ సుహృత్ ప్రియ ఆత్మ తనయ ప్రాణాశయాః. వాళ్ళ ప్రాణాలు కూడా నీకోసమే. నీకన్నా వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. అలాంటి వారికి నువ్వు ఏ విధమైన ఉత్తమ స్థానాన్ని ఇస్తావా అని ఎంతో ఉత్సుకతతో నేను ఎదురు చూస్తున్నాను. ఎందువల్లంటే సద్వేషాదివ పూతనాపి సకుల త్వామేవ దేవాపిత. దుష్ట అయినప్పటికీ ఆ రాక్షసి ఒక అందమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి నీ దగ్గరకు వచ్చి నీకు స్తన్యం ఇచ్చిందన్న కారణం చేత ఆమెతో పాటు ఆమె వంశంలో ఉన్న వాళ్ళకు కూడా ఉత్తమమైనటువంటి గతిని కల్పించావు. ఒక దుష్ట రాక్షసికే ఇంత నీ అనుగ్రహం లభించిందంటే అంతా నువ్వే అని నమ్మినటువంటి ఈ గోపాలకులకు గోవులకు ఇంకెంత ఉత్తమమైన స్థానం ఇస్తావు? నీకన్నా మించి ఇంకేదన్నా ఉందా స్వామి? అలాంటిది ఉంటే గనక
వాళ్ళు నిజంగా ఎంత ధన్యులో కదా, అదే ఎదురు చూస్తున్నా నేను, ఏ రకమైనటువంటి గొప్ప స్థానాన్ని వాళ్ళకి ఇస్తావా అని. చేతో విశ్వఫలాత్ ఫలం త్వదపరం కుత్రాప్యయన్ ముహ్యతి. నీ గురించి తెలుసుకోవాలంటే ఎంత కష్టము. ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడవు నీవే. ఈ జగత్తులో నిజమైనటువంటి ఫలం ఏదన్నా ఉన్నది అంటే అది నీవు తప్ప ఇంకేమున్నది. అలాంటి నీ గురించి అవగతం కావాలంటే సామాన్యుల వల్ల కాదు, అలాంటి నిన్ను వీళ్ళు బాగా తమవాణ్ణి చేసుకున్నారయ్యా. కాబట్టి ఏషాం ఘోష నివాసినాం భవ అన్కిం దేవా రాత, ఏమివ్వబోతున్నావో కదా వీళ్ళకి, అది తెలుసుకోవాలని నాకెంతో ఉత్కంఠతగా ఉందంటున్నారు బ్రహ్మగారు. ఏతేషాం భక్త్యా భవానపి రుణి ఇవ ఆస్తే. వీళ్ళ భక్తి వల్ల నువ్వు వీళ్ళకి రుణపడిపోయావా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఏమిద్దాం వీళ్ళకి, ఇంతగా నన్ను సర్వస్వంగా భావిస్తున్నారే, వీళ్ళకి నేను ఏమి ఇవ్వగలనని నువ్వు కూడా ఆలోచిస్తూ ఉన్నావేమో అని బ్రహ్మగారు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నారు. తావద్రాగాదయస్తేనాహ తావత్కారాగృహం గృహం తావన్మోహోంఘ్రి నిగడో యావత్ కృష్ణ నతే జనాః. ఎప్పటిదాకా అయితే నీ నిజమైన తత్వం అర్థం కాదో అంతవరకు ఈ దేహధారులకు రాగము ద్వేషము ఇవన్నీ మోహాన్ని కలిగిస్తూనే ఉంటాయి. తావద్రాగాదయ స్తేనాహ, దొంగల వలె అపహరించి మరీ బాధ పెడుతూ ఉంటాయి. తావత్ కారాగృహం గృహం, ఈ ఇల్లే పెద్ద కారాగారంలా మారిపోయి ఉంటుంది నీ గురించి తెలియకపోతే. తావన్మోహోంఘ్రి నిగడః, ఈ మోహం అనేటువంటివే పాదాలకు వేయబడినటువంటి సంకెళ్ళు, మోహమే సంకెళ్ళై ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ గురించి తెలుసుకుంటారో అప్పుడు అవన్నీ విడిపోతాయి. యావత్ కృష్ణ నతే జనాః, నీ గురించి తెలియనంత వరకే ఈ మోహాలు పాశాలు, తెలిసిన తర్వాత అవన్నీ విడిచిపోతాయి. ప్రపంచం నిష్ప్రపంచోపి విడంబయసి భూతలే ప్రపన్న జనతానంద సందోహం ప్రథితుం ప్రభో. నీవెలాంటి వాడివి? నిష్ప్రపంచ, ఈ విశ్వాన్ని నడిపించేవాడివి, దానికి అతీతమైనటువంటి వాడివి, నీకు దేంతోనూ సంగం లేదు. అయినప్పటికీ నువ్వు అవతారాలు ధరించినట్టుగా మాకు కనిపిస్తూ ఉంటావు. భూతలే విడంబయసి, ఈ భూమి యందు ఏ విధంగా అయితే దేహధారులు ఉంటారో అలా అనుకరించి కనిపిస్తున్నావు. మానవ మాతృనిగా కనిపిస్తున్నావు కదా అన్నంత మాత్రం చేత నువ్వు సామాన్యుడు అనుకుంటే అది అవివేకమే. విడంబయసి, నటిస్తున్నావు నువ్వు. ఎందువల్ల ఇలా నటిస్తున్నావు? అంత అవసరమే వచ్చిందంటే ప్రపన్న జనతానంద సందోహం ప్రథితం, నిన్ను ఆశ్రయించినటువంటి భక్తులకు ఆనంద సమూహాలను విస్తరింపచేయటానికి, వారిని ఆనందింపచేయటానికి, వారి హృదయాలను పరవశింపచేయటానికి మాత్రమే నువ్వు ఈ విధంగా అవతారాలు ధరిస్తున్నావయ్యా. జానంత ఏవ జానంతు కిం బహూక్త్యా నమే ప్రభో మనసో వపుషో వాచో వైభవం తవ గోచర. సరే, నీ గురించి తెలిసిన వాళ్ళు తెలుసుకుందురుగాక, నేను అంతవాణ్ణి కాదయ్యా. తెలిసినటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారా, వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. తెలుసుకున్న వాళ్ళని తెలుసుకొని కిం బహూక్త్య, నేను ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ, వర్ణించినప్పటికీ, నిన్ను స్తుతించినప్పటికీ సంపూర్ణంగా నిన్ను నేను అర్థం చేసుకునే అంత గొప్పవాణ్ణి కాదు, అంత పండితుణ్ణి కాదు, జ్ఞానిని కాదు. మనసః వపుషః వాచః వైభవం తవ గోచర. మనస్సుతో గాని వాక్కుతో గాని ఈ దేహంతో గాని నీ దివ్యమైన వైభవాన్ని వర్ణించటానికి, అర్థం చేసుకోవడానికి నేను తగినవాణ్ణి కాదు. తెలుసుకున్న వాళ్ళు మహానుభావులు అంటున్నారు బ్రహ్మంతటి వాళ్ళు. ఇందులో చూడండి ఎంత విషయం రహస్యం దాగి ఉన్నదో. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త అయ్యుండి ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూచి నిన్ను నేను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు, నేను అజ్ఞానిని అని ఒప్పుకుంటున్నారంటే అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. అంతేగాని ఆయన అసమర్థుడనేటువంటి అర్థం కాదు. ఇక్కడ ఉన్నతమైన స్థాయికి వెళ్ళే కొద్దీ, భక్తిభావం పెరిగే కొద్దీ ఈ విధమైనటువంటి నిరహంకార ప్రవృత్తి అనేది వృద్ధి చెందుతుంది. అలా వృద్ధి చెందినప్పుడు తన్మయులై పరమాత్మను తలుచుకుంటూ నీ ముందు మేమెంత అని సత్యమైనటువంటి భావన ఇక్కడ బ్రహ్మగారు ప్రకటిస్తున్నారు. అనుజానీహి మాం కృష్ణ సర్వం త్వం వేత్సి సర్వదృక్ త్వమేవ జగతాం నాథో జగదేతతు తవ అర్పితం. కాబట్టి ఓ శ్రీకృష్ణ, సర్వం త్వం వేత్సి, నీకంతా తెలుసు. ఎందువల్లంటే సర్వదృక్,
నీవన్నిటికీ ప్రత్యక్ష సాక్షివై ఉన్నావు, నీకు తెలియందేదీ లేదు. అనుజాని హిమాం, నన్ను అనుగ్రహించు, అనుమతించు. ఈ లోకానికి నాథుడవు నీవే, నేను సృష్టికర్తను కాదు, పొరపడ్డాను. త్వమేవ జగతాం నాథో జగదేత తవ అర్పితం. ఇదిగో ఈ జగత్తుని సృష్టించి రక్షించి లయం చేసి అంతా ఏర్పాటు చేసేటువంటి శక్తివి నీవే తప్ప నేనేదో సృష్టికర్తను అనుకున్నాను కదా, అది నిజం కాదని నాకు తెలిసిపోయింది. గాలి చేత మబ్బులన్నీ విడిపోయినట్టు నాకు జ్ఞానోదయం కలిగిందయ్యా. శ్రీకృష్ణ వృష్ణికుల పుష్కర జోషదాయిన్ క్ష్మా నిర్జర ద్విజ పశూదధి వృద్ధికారిన్ ఉద్ధర్మ శార్వరహర క్షితిరాక్షసధృక్ ఆకల్పమార్కమర్హన్ భగవన్ నమస్తే. ఓ స్వామి, నీకు నమస్కారం. నీవెంత గొప్పవాడవయ్యా. వృష్ణికుల పుష్కర జోషదాయిన్, వృష్ణివంశం అనేటువంటి ఆ పద్మాన్ని వికసింపజేసేటువంటి వాడవు నీవే. వృష్ణికులం అనేటువంటి పద్మానికి సూర్య తేజస్సు లాంటి వాడవు. సూర్యుని తేజస్సు ప్రసరిస్తే పద్మాలు వికసించినట్టు ఆ వృష్ణివంశం అంతా వికసిస్తోంది నీ వల్ల. క్ష్మా నిర్జర ద్విజ పశూదధి వృద్ధికారిన్, ఈ భూమి, దేవతలు, అలాగే ద్విజులు, పశువులు ఇత్యాదిగా కలిగిన సమస్తమైనటువంటి సముద్రాన్ని వర్ధింపజేసేటువంటి వాడవు, ఆనందింపజేసేవాడవు. వీళ్ళంతా సముద్రంతో సమానమైతే వాళ్ళందరినీ ఆనందింపజేసేటువంటి పున్నమి నాటి చంద్రుని వంటి వాడవయ్యా నీవు. ఉద్ధర్మ శార్వరహర క్షితిరాక్షసధృక్, అంతేకాదు అధర్మం అనేటువంటి చీకటిని నాశనం చేసేటువంటి వాడవు, జ్ఞానస్వరూపుడవు నీవు. క్షితిరాక్షసధృక్, ఈ భూమి మీద ఉండేటువంటి రాక్షసులందరినీ సంహరించడానికే నీవు అవతరించావు. ఆకల్పమార్కమర్హన్ భగవన్ నమస్తే. సూర్యుడు ఇత్యాదిగా కలిగినటువంటి సమస్తమైన దేవతలు, దిక్పాలకులు, ఇంద్రాదులు, నా వంటి వారు అందరూ కూడా నీకు నమస్కారం చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ రక్షించేవాడవు నీవే, నిలబెట్టేవాడవు నీవే, వాళ్ళ పదవులు ఇచ్చేటువంటి వాడవు నీవే. అటువంటి పరమాత్మ నీకు నమస్కారం. శ్రీ సుక ఉవాచ ఇత్యభిష్టూయ భూమానం త్రిఃపరిక్రమ్య పాదయోః నత్వాభీష్టం జగద్ధాత స్వధామ ప్రత్యపద్యత. శుకుల వారు పరీక్షిన్ మహారాజుకి చెబుతున్నారు, ఈ విధంగా బ్రహ్మగారు శ్రీకృష్ణ స్వామిని స్తోత్రం చేసి ఇత్యభిష్టూయ భూమానం, అనంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని చక్కగా స్తోత్రం చేసి త్రిఃపరిక్రమ్య పాదయోః, ఆయనకు 3 ప్రదక్షిణాలు చేసి ఆయన పాదాలకు నమస్కారం చేసి నత్వాభీష్టం జగద్ధాత స్వధామ, తనదైనటువంటి సత్యలోకానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రత్యపద్యత, చేరుకున్నారు. ఇంత గొప్పగా బ్రహ్మగారు ఆ శ్రీకృష్ణ స్వామిని స్తోత్రం చేశారు. తతోనుజ్ఞాప్య భగవాన్ స్వభువం ప్రాగవస్థితాన్ వత్సాన్ పులినమానిన్యే యథా పూర్వ సఖం స్వకం. ఈ విధంగా బ్రహ్మగారు శ్రీకృష్ణ స్వామితో వెళ్ళొస్తానని చెప్పి సత్యలోకానికి చేరుకున్నారు. శ్రీకృష్ణ స్వామి కూడా ఆయనకి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి మరలా దూడలన్నింటినీ తాను అన్వేషించి తీసుకొచ్చినట్లుగా ఆ గోపబాలకుల దగ్గరకు వచ్చారు. అంటే బ్రహ్మగారు మాయ చేసి దాచిపెట్టినటువంటి గోపబాలకులు, అలాగే దూడలు, ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి. శ్రీకృష్ణ స్వామి తన మాయను ఉపసంహరించుకున్నారు. బ్రహ్మగారు కూడా తన లోకానికి వెళ్ళిపోయారు. అంతకుముందు ఏం జరిగింది? దూడల్ని అన్వేషించడానికి శ్రీకృష్ణ స్వామి నేను వెళ్ళొస్తాను, మీరు భోజనం చేస్తూ ఉండండి అని గోపబాలకులతో చెప్పాడు కదా. అదేవిధంగా ఆయన అప్పుడే వెళ్ళి ఆ దూడల్ని అన్వేషించి తెచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నది. గోపబాలకులు కూడా చేతిలో పెరుగన్నం ముద్దలు తినడానికి సిద్ధంగా ఉన్నారు. వత్సాన్ పులినమానిన్యే, ఆ గోపబాలకుల దగ్గరికి దూడల్ని తీసుకుని కృష్ణస్వామి వచ్చారు. ఏకస్మిన్నపి యాతేబ్దే ప్రాణేశం చాంతరాత్మనః కృష్ణమాయా హతారాజన్ క్షణార్థం మేనిరేర్భకాః. నిజానికి ఈ గోపబాలకులందరూ 1 సంవత్సరం పాటు బ్రహ్మగారి చేత దాచివేయబడినటువంటి వారు. కానీ వాళ్ళకి అదేమీ గుర్తులేదు. అప్పుడే కృష్ణుడు వాళ్ళని విడిచి ఇదిగో దూడల్ని వెతుక్కొస్తాను, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు తింటూ ఉండని చెప్పి వెళ్ళినట్లుగా, అప్పుడే కృష్ణుడు ఒక అరక్షణంలో వచ్చినట్లుగా వాళ్ళు భావన చేస్తున్నారు. జరిగిన విషయాలేవి గోపబాలకులకు గుర్తు లేవు.
ఒక సంవత్సరం దాటినా కృష్ణమాయా హతా రాజన్, ఆ శ్రీకృష్ణమాయకు లోనైనటువంటి ఆ గోపబాలకులు బ్రహ్మగారి చేత తాము దాచివేయబడినటువంటి విషయాన్ని ఎరుగరు. అలాగే ఆ శ్రీకృష్ణుడు తమని వదిలి వెళ్ళినది కేవలం అరక్షణమే అని భావిస్తున్నారు. కిం కిం న విస్మరంతీహ మాయామోహిత చేతసః యన్మోహితం జగత్ సర్వం అభీక్ష్ణం విస్మృతాత్మకం. కృష్ణమాయకి లోనైన వారు ఎవరు మాత్రం ఏం జ్ఞాపకం పెట్టుకోగలుగుతారు? అన్నీ మర్చిపోతారు. అంత గొప్పది ఆయన మహిమ, ఆయన మధురమైనటువంటి స్వరూపం. పదే పదే తమని తామే మర్చిపోయే విధంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం గలవాడు ఆ స్వామి. గోపబాలకులే కాదు, సమస్తమైనటువంటి విశ్వమే ఆ పరమాత్ముడిని చూచి మోహింపబడుతుంది. ఊచుశ్చ సుహృద కృష్ణం స్వాగతంతేతి రంహస నైకోప్యభోజి కబల ఏహి ఇతః సాధు భుజ్యత. ఆ గోపబాలకులంతా చక్కగా చుట్టూ కూర్చున్నారు. కృష్ణ, నువ్వు దూడల్ని వెతుక్కుని తీసుకొస్తా అన్నావు కదా, మేమంతా ఇంకా ఒక్క ముద్ద కూడా తినలేదు, ఇప్పుడే వెళ్ళావు, అంతలోనే అరక్షణంలో భలే గబగబా వచ్చేసావే. సంవత్సరం గడిచింది కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. అరక్షణంలో వచ్చేసావే నువ్వు దూడల్ని తీసుకుని, నీకోసమే చూస్తున్నా, అందా కలిసి మనం భోజనం చేద్దాం. నైకోప్యభోజి కవల, ఒక్క ముద్ద కూడా మేము తినలేదు నువ్వు లేకుండా. సాధు భుజ్యత, మా అందరితో కలిసి చక్కగా ఆరగిద్దుగాని రావయ్యా కృష్ణ అని ఆ గోపబాలకులంతా ఆహ్వానిస్తున్నారు. తతో హసన్ హృషీకేశో అభ్యవహృత్య సహార్భకైః దర్శయంశ్చర్మా జగరమ్యవర్తత వనాత్ వ్రజం. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ తెలిసినవాడు కాబట్టి ఆ శ్రీకృష్ణ స్వామి నవ్వుకుంటూ అభ్యవహృత్య సహార్భకైః, గోపబాలకులతో పాటు ఆ భోజనాన్ని తిని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ గోవ్రజానికి తిరిగి వస్తూ ఉన్నాడు. గోపబాలకులతో దూడలతో పాటుగా ఆ వచ్చే మార్గమధ్యంలో కూడా ఆ అఘాసురుని యొక్క దేహాన్ని చూపిస్తూ గోపబాలకులకు, ఇదిగో వీడు ఎలా అయితే మనకు అపకారం చేయాలనుకున్నాడో అలాగే నశించిపోయాడు చూడండి అని ఆ అఘాసురుని యొక్క దేహాన్ని గోపబాలకులందరికీ ముచ్చటగా చూపిస్తూ కృష్ణస్వామి తిరిగి మళ్ళీ గోకులానికి చేరుకున్నాడు. బర్హప్రసూన నవధాతు విచిత్రితాంగ ప్రోద్దామ వేణుదల శృంగ రవోత్సవాఢ్య వత్సాన్ గృణన్ అనుగగీత పవిత్ర కీర్తి గోపీ దృగుత్సవ దృశి ప్రవివేశ గోష్ఠం. ఎలా ఉన్నాడు ఆ శ్రీకృష్ణస్వామి? ఆ గోపబాలకులను దూడలను తీసుకుని నందవ్రజానికి వస్తూ ఉంటే ఆయన్ని వర్ణిస్తున్నారు. బర్హప్రసూన నవధాతు విచిత్రితాంగ, శిరస్సు మీద నెమలిపించం ఉన్నది, అదేవిధంగా పుష్పములతో కేశములు అలంకరింపబడి ఉన్నాయి. గైరికాది ధాతువులు, రంగురంగుల ధాతువులతో దేహమంతా కూడా అలది ఉన్నది. చక్కగా ఆ దేహమంతా ధాతువులతో ప్రకాశిస్తూ ఉన్నది. ప్రోద్దామ వేణుదల శృంగ రవోత్సవాడ్య, అలాగే పెద్ద పెద్దగా ఆ కొమ్ము బోరని ఊదుతూ అదేవిధంగా వేణునాదం చేస్తూ ఈ అనేక రకాలైనటువంటి చక్కని ఆటలతో, ఆ శబ్దములతో, ధ్వనులతో ఆ గోపబాలకుల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళు చేసేటువంటి ఆ ధ్వనులతో తాను ఆనందాన్ని పొందుతూ మైమరచిపోతూ వత్సాన్ గృణన్ అనుగగీత పవిత్ర కీర్తి, ఈ ఆవు దూడలన్నిటినీ చక్కగా తీసుకుని వీళ్ళందరి చేత అనుసరింపబడుతూ ఉన్నటువంటి వాడై పవిత్రమైన కీర్తి కలిగిన ఆ శ్రీకృష్ణస్వామి గోపీ దృగుత్సవ దృశి ప్రవివేశ గోష్ఠం, ఆ గోకులంలో ఉన్నటువంటి గోపికలందరి యొక్క నేత్రములకు ఆనందాన్ని కలిగిస్తూ తన దివ్య రూపంతో ఆ గోష్ఠంలో ప్రవేశించాడు, గోవ్రజంలో ప్రవేశించాడు అని వర్ణించారు. అద్యానేన మహావ్యాలు యశోదానంద సూనున హతోవిత వయంచాస్మాత్ ఇతి బాలా వ్రజే జగు. ఆ తర్వాత ఈ గోపబాలకులంతా ఆ గోకులానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో చెబుతున్నారు, కృష్ణుడు ఎంత ఘనకార్యం చేశాడో తెలుసా, ఈరోజు పెద్ద కొండ చిలువని చంపి మా అందరినీ రక్షించాడు అని చెబుతున్నారు. నిజానికి ఆ సన్నివేశం జరిగి సంవత్సరం అయింది, కానీ వారికి ఆ రోజే జరిగినట్లుగా ఉంది. ఈ మధ్యలో జరిగినటువంటి ఈ బ్రహ్మమాయ బ్రహ్మగారు వీళ్ళని దాచిన విషయం అంతా వాళ్ళు ఎరుగరు కదా. ఆ రోజే
అంతా జరిగి ఇంటికి వచ్చినట్లుగా వాళ్ళు భావన చేస్తున్నారు. కృష్ణుడు అంత మాయ చేశాడు. హతో విత వయంచాస్మాత్, మేమంతా ఈరోజు శ్రీకృష్ణ స్వామి వల్ల రక్షింపబడ్డాము. పెద్ద సర్పాన్ని కొండ చిలువను సంహరించాడు శ్రీకృష్ణుడని ఎంతో ఆనందంగా చెబుతూ కృష్ణుడిని స్తుతించారు గోపబాలకులు. రాజోవాచ, ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వెడుతున్నారు సుఖయోగీంద్రుల వారు. పరీక్షిన్ మహారాజుకు ఒక సందేహం కలిగింది. బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే ఇయాన్ ప్రేమ కథం భవేత్, యో భూత పూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతాం. స్వామి, నాదో చిన్న సందేహం అని అడిగారు పరీక్షిన్ మహారాజు. ఏమిటయ్యా చెప్పు అంటే, ఎవరికైనా తమ పుత్రుల మీద మమకారం ఉంటుంది, తమ వస్తువుల మీద మమకారం ఉంటుంది, కానీ పరుల మీద ఎవరికన్నా ప్రేమ ఉంటుందా? మరి గోకులంలో ఉన్న వాళ్ళంతా, బృందావనంలో గోపికలు కానీ గోపాలకులు కానీ తమ పుత్రుల కంటే, అలాగే ఆవుల కంటే దూడల కంటే అధికంగా శ్రీకృష్ణ స్వామి మీద ప్రేమ ఎలా పెట్టుకున్నారు? తమ బిడ్డలతో సమానంగా ఎలా ప్రేమించగలుగుతున్నారు? ఆ కృష్ణుని మీద వాళ్ళకంత ఆదరం ఎలా కలిగింది? అదే నాకు సందేహం. ఎవరికైనా వారి వారి వస్తువుల మీద, వారి సంతానం మీద, వారి బంధువుల మీద ప్రేమ ఉంటుంది, కానీ కృష్ణుని మీద ఏ విధంగా గోకుల వాసులందరికీ అధికమైన ప్రేమ కలిగిందో ఆ రహస్యాన్ని చెప్పు. యో భూత పూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతాం. తమ పుత్రుల యందు వలె కృష్ణుని యందు కూడా ఇంత అపూర్వమైనటువంటి ప్రేమను వారు ఎలా చూపించగలుగుతున్నారంటే, శ్రీ సుఖ ఉవాచ, అప్పుడు ఆ రహస్యాన్ని అందంగా విడమరిచి చెబుతున్నారు సుఖయోగేంద్రుల వారు. సర్వేషామపి భూతానాం నృపస్వాత్మైవ వల్లభః, ఇతరే అపత్య విత్తాద్యాః తద్వల్లభ తయైవ హి. దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని తెలియజేస్తున్నాను వినవయ్యా. ఎవరికైనా కూడా అధికమైనటువంటి ఇష్టం దేని యందు ఉంటుందంటే వారి యందే ఉంటుంది. తమ యందే ముందు ఇష్టం ఉంటుంది, తరువాతే తమ కుటుంబ సభ్యుల యందు. ముందుగా తాను బాగుండాలి, తన దేహం బాగుండాలి, తన ఆనందంగా ఉండాలి, ఆ తర్వాతే కదా తన మీద ఆధారపడినటువంటి వారి మీద ప్రేమ ఉంటుంది అని చెబుతున్నారు. ఇతరే అపత్య విత్తాద్యాః తద్వల్లభ తయైవహి. తనని తాను ప్రేమించుకుని తనని తాను చూసుకున్న తరువాతనే సంతానం మీద కానీ ధనం మీద కానీ ప్రేమ ఉంటుంది. కుటుంబ సభ్యుల యందు కానీ బంధువుల యందు కానీ స్నేహితుల యందు కానీ అందరి యందు ప్రేమ ఎప్పుడు ఉంటుందంటే తనని తాను ప్రేమించుకున్న తరువాతే ఇతరుల్ని ఆదరించగలుగుతారు తప్ప తనని కాదని ఇతరులపై అధికమైనటువంటి మమకారం ఎవరికీ ఉండదు ఈ లోకంలో. శ్రీకృష్ణస్య సాక్షాత్ ఆత్మత్వాత్ తస్మిన్ ప్రేమాధిక్యం యుజ్యతే. ఇక్కడ శ్రీకృష్ణ స్వామి మీద అధికమైనటువంటి ప్రేమ వాళ్ళందరికీ ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, అందరిలో ఆత్మస్వరూపుడై ఉండేటువంటి వాడు శ్రీకృష్ణ స్వామిగా. అందరికీ తమయందే అధికమైన ప్రీతి ఉంటుంది. తాము అంటే ఎవరు అంటే దేహమని కాదు, తమ యందు ఉండేటువంటి పరమాత్ముడు ఎవరైతే ఉంటాడో అతడు శ్రీకృష్ణ స్వామి. కాబట్టి ఆ శ్రీకృష్ణ స్వామే తమ సర్వస్వం అనేటువంటి భావన ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణ స్వామిని తమ వారి కంటే అధికంగా ప్రేమించగలుగుతున్నారు. తమను తాము వాళ్ళు ఎలా చూసుకోగలుగుతున్నారు అంటే ఆ శ్రీకృష్ణుని మయంగా దర్శించగలుగుతున్నారు. అంత అపరిమితమైనటువంటి ఏకాంత భక్తి ప్రేమ ఆ స్వామి యందు కలవారు. కాబట్టి ఆ స్వామి తర్వాతే వాళ్ళకి ఎవరైనా అనేటువంటి భావం వాళ్ళల్లో కలుగుతూ ఉన్నది. అందువల్లనే ముందుగా శ్రీకృష్ణ స్వామిని అభిమానిస్తున్నారు, ఆ తరువాతనే వారి పుత్రులను కానీ వారి ఐశ్వర్యాన్ని కానీ సంపదని కానీ వాళ్ళు అభిమానిస్తూ ఉన్నారు. తద్రాజేంద్ర యథా స్నేహ స్వస్వకాత్మని దేహినాం న తథా మమతాలంబి పుత్ర విత్త గృహాదిషు. కాబట్టి ఓ రాజా, తమయందు తమకి సంబంధించినటువంటి దేహాదుల యందు అభిమానం ఉన్న తర్వాతనే ఎవరికైనా కూడా ఇతరుల యందు, పుత్రుల యందు, ధనమునందు ప్రేమ అనేది కలుగుతుందనేది లోక సహజం. దేహాభిమానం కలిగిన వారైనా ముందు తమ దేహాన్ని అభిమానించుకున్న తర్వాతనే పుత్రుల యందు, ధనమునందు ప్రేమ కలిగి ఉంటారు. ఇక్కడ ఈ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు తమ సర్వస్వము ఆ శ్రీకృష్ణుడే అనుకున్నారు. కాబట్టి వారి స్వరూపం ఏమిటి అంటే ఆ శ్రీకృష్ణ స్వరూపమే. మేమంటే ఆ శ్రీకృష్ణుడే, మేము శ్రీకృష్ణుని కన్నా భిన్నమైనటువంటి వాళ్ళం కాదు అనేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంత ఏకాంత భక్తి కలిగినటువంటి వారు కాబట్టే
ఆ శ్రీకృష్ణ స్వామి తర్వాతే వారికి ఏ సంపదలైనా అనే భావంలోకి వచ్చారనే సమాధానాన్ని సుఖయోగేంద్రుల వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh